శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. అలాగే ఎదురు చూడనటువంటి అవకాశాలు కొన్ని వస్తాయి. మీరు ఎదురు చూడని అవకాశాలు అనూహ్యంగా వచ్చి ఆ అవకాశాలు మీకు అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాయి. సన్నిహితులు, మిత్రుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుసుకోగలుగుతారు. ఆ సమాచారాలతో మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. విలువైనటువంటి వస్తువులు, విలువైన వస్త్రాలు, ఆభరణాలు వీటన్నిటినీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఉచిత సలహాలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చలు పురోగమిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి సంబంధించి కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. మీరు ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగపరంగా, వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార పరంగా మంచి అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సాంఘికంగా గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. అంటే మీరు ముఖ్యమైన ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం అనేది ఈ వారంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వారం మొత్తం పరిశీలిస్తే అన్ని రకాలుగా మీ మాటకు విలువ, గౌరవం పెరగటం, వృత్తిపరంగా రాణించటం, అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం, ఇలా వారం మొత్తం కూడా మీకు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఇంకా అద్భుతంగా యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. అలాగే శ్వేతార్క గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజించండి. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని శ్వేతార్క గణపతి అంటారు. ఆ శ్వేతార్క గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలా చేస్తే వారం మొత్తం అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారు దుర్గాదేవికి ఒకసారి ఈ వారంలో కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ప్రతిరోజు ధరించండి. దానివల్ల కూడా వారం మొత్తం అఖండ విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఈ వారం గణపతి ఆలయ దర్శనం, దుర్గా ఆలయ దర్శనం చేయటం ద్వారా అన్ని రకాలుగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో చురుకుగా పాల్గొనేటటువంటి యోగం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే కాలాన్ని మాత్రం క్షణం కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాలాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. అలాగే పూజలు, అభిషేకాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. వారాంతంలో అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే అధికారుల మెప్పును పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మాత్రం మీ అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఎక్కువగా సందర్శనం చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కొంచెం మెలకువ పాటించడం అవసరం. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తువులు, వస్త్రాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు చేస్తారు. దానివల్ల లాభపడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశీ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఈ వారం చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసినట్లయితే
ఆ ప్రయత్నాలు ఈ వారం విజయవంతమవుతాయి. జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కొన్ని విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విభేదాలను మూడో వ్యక్తి ద్వారా పరిష్కరింపజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం ఈ వారం మొత్తం కూడా బాగా కష్టపడి వృషభ రాశి వాళ్ళు అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఈ వారం రాజరాజేశ్వరి దేవి ఆలయ దర్శనం చేసినట్లయితే అన్ని రకాలుగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. గృహానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే సాంఘిక సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే వైద్య రంగము, డాక్టర్లు, లాయర్లు, ఇలా ప్రజా సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్లో లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ ద్వారా ఎక్కువ ధనాన్ని సంపాదించే యోగం ఈ వారం మొత్తం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వారాంతంలో లాభం చేకూర్చేటటువంటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల వల్ల విజయాలను అందిపుచ్చుకుంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఇతరుల సలహాలు తీసుకోకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ వారం మొత్తం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రటి కుంకుమతో పూజించటం ద్వారా, అంటే చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమను లక్ష్మీదేవి పూజకు వినియోగించటం ద్వారా ప్రతిరోజు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయని చెప్పుకోవాలి. అంటే ఆర్థికంగా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా నూతన బాధ్యతలు స్వీకరించేటటువంటి యోగం కూడా ఉంది. కొత్త కొత్త బాధ్యతలు స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కీలకమైన చర్చలు చేసి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు. అలాగే పెద్దల సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా కూడా మంచి అభివృద్ధికి నాంది వాక్యం పలుకుతారు. ఇంట్లో జరిగేటటువంటి శుభ కార్యక్రమాల్లో మాత్రం కొద్దిపాటి విభేదాభిప్రాయాలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు విభేదాభిప్రాయాలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ఈ వారం చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటారు. క్రీడా రంగంలో కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఈ వారం మొత్తం సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం చాలా మంచిది. ప్రతిరోజు స్నానం చేశాక శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే ఈ వారం మొత్తం కూడా ఆత్మీయులతో అన్ని విషయాలు ఎలాంటి అరమరికలు లేకుండా చక్కగా చర్చించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ కూడా అంతిమంగా సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం ఏర్పడుతుంది. ఆ వ్యక్తులతో ఏర్పడేటటువంటి స్నేహం మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతుంది. అదేవిధంగా ఇంట్లో, వ్యాపార స్థలంలో లేదా ఉద్యోగ స్థలంలో అన్ని రకాలుగా మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. పొదుపును పాటించగలిగినట్లయితే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేకపోతే మాత్రం వ్యయం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అధిక వ్యయాన్ని, అంటే ఎక్కువ ఖర్చుని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న వివాదాలు అనేటటువంటివి ఏర్పడే సూచనలు ఉన్నాయి. అవి చెప్పుకోదగ్గ వివాదాలు కాకపోయినప్పటికీ కొద్దిపాటి చికాకులను కలిగింపజేసే అవకాశం ఉంది కాబట్టి తోటివారితో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. ఈ వారంలో ఒక్కొక్కసారి మీ మనస్సుకు తోచినటువంటి పనులే చేస్తూ ఉంటారు. దానివల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు ఆ నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఈ వారంలో వీలైనప్పుడల్లా సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం చేయటం ద్వారా సింహరాశి వాళ్ళు వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా అనుకున్న దానికంటే రెట్టింపుగానే లాభాలు వస్తూ ఉంటాయి. రెట్టింపు ఉత్సాహంతో ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీకు ఉత్సాహం పెరుగుతుంది. ఆ ఉత్సాహంతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. ఒక్కొక్కసారి మాత్రం ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఆ ఊహాలోకాలను పక్కన పెట్టండి, వాస్తవంలోకి రండి. దానివల్ల చాలా వరకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నమ్మకస్తులైన వాళ్ళందరినీ చేరదీసి పనిని విభజన చేస్తూ ఉంటారు. ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ద్వారా పనులు నిర్వహించడం ద్వారా ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ సమర్థవంతంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకొని ఆ మార్పులన్నీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే మీతో విభేదించినటువంటి వర్గం వాళ్ళే ఈ వారం మీకు చేరువయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో వస్తువుల భద్రత పట్ల మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ఈ వారం మానసిక అశాంతి మొత్తం తొలగింపజేసుకొని మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందగలుగుతారు. కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం తులారాశి వాళ్ళు మీ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతారు. కుండబద్దలు కొట్టినట్లుగా వ్యవహరిస్తారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించడం ద్వారా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకుంటారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలకి ఈ వారం చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఆ పరిష్కార మార్గం వల్ల సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే విద్యాపరంగా కూడా నూతన కోర్సులను అభ్యసించేటటువంటి విషయం మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడేటటువంటి గొప్ప వ్యక్తిగా ఈ వారం మంచి పేరును సంపాదించగలుగుతారు. సినీ కళాకారులకు, సాహితీవేత్తలకు ఈ వారం మొత్తం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే సహోదర వర్గంతో మాత్రం స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ సోదర సోదరీమణులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఈ వారం మొత్తం కూడా ఇంట్లో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసినట్లయితే అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకున్నట్లయితే ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా వృత్తి ఉద్యోగాల పరంగా పూర్తిగా అభివృద్ధి కనిపిస్తోంది. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, మీరు పైకి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం మాత్రం కొంతవరకే వసూలు అవుతూ ఉంటుంది. మొంటి బాకీలు వసూలు కావటం మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆడంబరాల కోసం కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయరాదు. ఆడంబరాల కోసం ధనం ఖర్చు చేస్తే దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా ఆత్మీయులు, మిత్రులు, సహచరులు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.
కొన్ని అపవాదులు ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ అపవాదులన్నీ కూడా తిప్పికొడతారని చెప్పుకోవాలి. అన్నింటికీ మీ శక్తి సామర్థ్యాలే జవాబులవుతాయి. మీ శక్తి సామర్థ్యాలతో అన్ని సమస్యలు కూడా చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు. కేవలం ధనం మాత్రమే ఎక్కువగా ఖర్చు అవుతుంది తప్ప ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం ఇంకా అద్భుతంగా యోగించాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని స్నానం చేశాక 11 సార్లు లేదా 21 సార్లు చదువుకున్నట్లయితే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారంలో విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రజా సంబంధాలు చాలా చక్కగా పెంపొందింపజేసుకోగలుగుతారు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. నలుగురిలో కూడా ఆకర్షణ బిందువుగా నిలిచేటటువంటి అవకాశాలు ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఒత్తిడికి మాత్రం దూరంగా ఉండగలుగుతారు. అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు అధిగమించగలుగుతారు. నరదృష్టి మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకోవాలి. ఆరోగ్యపరంగా ఊరట లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ తగ్గింపజేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న అన్ని రకాలుగా పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. గృహంలో, సమాజంలో కొన్ని చిక్కుముళ్ళు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతో ఆ చిక్కుముళ్ళు విప్పి సమస్యలన్నీ పరిష్కరించుకొని విజయ మార్గంలో ముందడుగు వేస్తారని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి నరదిష్టి ప్రభావం మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప అన్ని వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే శివాలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ వారంలో వీలైనప్పుడు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్లయితే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మకర రాశి వాళ్ళకి చాలా వరకు శత్రువులు నశించిపోతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే మకర రాశి వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో తీర్పులు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. కళారంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. పారిశ్రామిక రంగం వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతే కుటుంబ జీవితం అనుకూలంగా మారిపోతుంది. సంఘంలో కూడా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి శ్రీకారం చుడతారు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ పూర్తిగా మీరు అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు ఫలించి కావలసిన ఉద్యోగం లభించే ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలించి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో మీరు పడ్డటువంటి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుతంగా ఉంది. ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే ప్రతిరోజు కూడా
హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆంజనేయ స్వామివారి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారంలో కుంభరాశి వాళ్ళు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అదేవిధంగా కుండబద్దలు కొట్టినట్లుగా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ముక్కుసూటి మనస్తత్వం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి తెలివితేటలతో బయటపడగలుగుతారు. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలకి ఈ వారం చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఆ పరిష్కార మార్గాలు దీర్ఘకాల సమస్యలకు ఉపశమనాన్ని కలిగింపజేస్తాయి. అలాగే విద్యాపరంగా కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి వ్యక్తిగా, సమాజంలో గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తిగా గౌరవం పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఆశాజనకంగా, యోగదాయకంగా ఉంటుంది. అలాగే సోదర సోదరీమణులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అంతిమంగా ఆ విభేదాభిప్రాయాలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. శివాలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు కూడా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక జపించుకోండి. వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసినట్టు చూస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అయితే తాత్కాలికంగా బయటపడగలుగుతారు. గౌరవ మర్యాదలు అనేటటువంటివి బాగానే ఉంటాయి. సాంఘికంగా పరపతి బాగానే ఉంటుంది. సంతానం యోగక్షేమాల పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధను కనపరచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి స్థితులు ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితులకు లోబడి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులను పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యాపారాలకు అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగ్గానే ఉంటాయని చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారంలో ఆవేదనతో కూడిన ఆనందం అనేది లభిస్తుంది. అంటే ముందు బాధ వచ్చి ఆ తర్వాత సంతోషం వచ్చే అవకాశాలు ఈ వారం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, దగ్గరలో ఉన్నటువంటి శని సంబంధితమైనటువంటి ఆలయానికి అంటే నవగ్రహ ఆలయానికి వెళ్ళి అందులో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా ఈ వారం మొత్తం కూడా ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.